కోలన్ క్యాన్సర్ అయినా, రెక్టల్ క్యాన్సర్ అయినా బేసిక్‌గా 4 స్టేజ్‌ల కింద పరిగణిస్తామండి దాన్ని. 1, 2, 3, 4. ఒకటేమో మోస్ట్ ఎర్లియస్ట్ స్టేజ్ అది. 4 ఏమో మోస్ట్ అడ్వాన్స్డ్ కింద పరిగణిస్తాం. 4గో స్టేజ్ అంటే ఇక పేగు దాటి పేగు చుట్టూరు ఉన్న లింఫ్ నోడ్స్ అంటే గ్రంథులు అంటాం మనం. ఆ గ్రంథులను దాటి వేరే అవయవాల్లో మనకి ఆ క్యాన్సర్ కణాలు కనపడినప్పుడు దాన్ని స్టేజ్ 4 కింద పరిగణించడం జరుగుతుంది. సాధారణంగా మనకి పెద్ద పేగు క్యాన్సర్‌లో అదే కోలన్ క్యాన్సర్ అవనివ్వండి, రెక్టల్ క్యాన్సర్ అవనివ్వండి, సాధారణంగా మనకు కనపడే వ్యాధి పేగు తర్వాత లివర్‌లో గానీ, స్పైన్‌లో గానీ అంటే వెన్నుపూసలో గానీ, ఊపిరితిత్తుల్లో గానీ రేర్‌గా అంటే అరుదుగా మెదడులో గానీ కనపడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్టేజ్ 4 క్యాన్సర్ అనేది రావడం జరిగితే ఇక మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక కీమోథెరపీ కిందే కీమోథెరపీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. మనం స్టాటిస్టికల్ నంబర్ చూసుకుంటే కనుక ఈ కీమోథెరపీతో 3 ఇయర్ డిజీజ్ ఫ్రీ సర్వైవల్ అంటాం. అంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 3 సంవత్సరాలు వ్యాధి అనేది లేకుండా జీవించగలిగారా లేదా అనేది 3 ఇయర్ డిజీజ్ ఫ్రీ సర్వైవల్. ఆ నంబర్ చూసుకుంటే కనుక స్టేజ్ 4 క్యాన్సర్లో సిగ్నిఫికెంట్గా పడిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 20%, 22% కన్నా ఎక్కువ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు బ్రతికుండరు. అదే స్టేజ్ 1 అనుకోండి, అంటే ఎర్లియస్ట్ మోస్ట్ క్యాన్సర్ అనుకోండి మనం పట్టుకున్న స్టేజు. అప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ అనేది ఇనిషియేట్ చేసుకోకుంటే కనుక ఈ డిజీజ్ ఫ్రీ సర్వైవల్ అనేది 93% కన్నా పైన ఉంటుంది, పైబడి ఉంది. అందుకనే మనం బిగినింగ్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకనే కొలనోస్కోపీ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ స్టేజ్ 1 నుంచి 2కి కానీ, 2 నుంచి 3కి కానీ, 3 నుంచి 4కి కానీ వెళ్ళడానికి ఎట్లా లేదన్నా కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. సో సాధారణంగా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు, డాక్టర్ గారు నాకు ఒక వారం 10 డేస్ 2 వారాలు టైం పడుతుందండి, ఇంట్లో అరేంజ్మెంట్లు చేసుకోవాలనో లేకపోతే ఫైనాన్షియల్ అరేంజ్మెంట్లు చేసుకోవాలనో అంటే మీరు ఏం టెన్షన్ పడుతుంది బాబు, 2 వారాల్లో ఏమీ అవ్వదు, ఎక్కడికి కదలదు, 2 నెలలు మాత్రం చేయొద్దు మీరు దాన్ని అని చెప్తాను నేను. సో అట్లా 1, 2, 3 4 స్టేజెస్కి వెళ్తానికి మనకి సాధారణంగా 2 నుంచి 3 లేదంటే 2 నుంచి 4 సంవత్సరాలు ఉండిద్ది. ఇది వరకు ఎప్పుడో మనకి 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో ఎప్పుడో పొట్టలో నొప్పి వచ్చి ఉండొచ్చు, లేదంటే రక్తం పడి ఉండొచ్చు, మనం ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఉండొచ్చు. తర్వాత ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కొలనోస్కోపీ చేయించుకోకపోవడం వల్ల ఈ వ్యాధి అనేది మనకు మళ్ళీ సంక్రమించడం, అది మళ్ళీ స్టేజ్ 1 అవడం నుంచి పెరగడం అనేది జరుగుతుంది. సో అందుకనే స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం. ప్లస్ ఈ ఎర్లీ స్టేజ్లోనే మనం దీన్ని డిటెక్ట్ చేసుకోగలగడం చాలా ముఖ్యం. డిటెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం క్యాన్సర్ గడ్డను పట్టుకోవడం జరిగితే కనుక ట్రీట్మెంట్తో మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. స్టేజ్ 3తో ఆటోమేటిక్గా కంపల్సరీగా కీమోథెరపీ, ఆపరేషన్ ప్లస్ కీమోథెరపీ అవసరం అవుతుంది. అదే రెక్టల్ క్యాన్సర్ అయితే కనుక ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ 3 విధాలుగా దాన్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 4 అయితే ఇక ఆఖరి దశలు కాబట్టి కేవలం కీమోథెరపీ, సపోర్టివ్ కేర్ కింద ప్రొవైడ్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.